హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అంతా కూడా డే 11 అండ్ 12 ఆశ్రమంలో. సో నిన్న సండే అండ్ ఇవాళ మండే 2 డేస్ అనమాట. సో మార్నింగే లేచాను. వర్కౌట్స్కి ఏం వెళ్ళట్లేదు, లెగ్కి ఇంజురీ అయిందని ముందు వీడియోస్లో చెప్పాను కదా. డాక్టర్ ఏం చేయొద్దన్నారు. లైట్గా వాకింగ్ చేసేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ మనకి 8కే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి 8 వరకు డైనింగ్ హాల్లో ఉండాలి. నాకేంటి అంటే డైట్లో ఇప్పుడు ఫ్రూట్స్ కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఫ్రూట్సే అనమాట. సో ఆ జ్యూస్ చూస్తుంటే మాత్రం నాకు ఇంకా దాని ఫ్లేవరే గుర్తొస్తుంది. దానికన్నా ఫ్రూట్స్ చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాను. పపాయ ఎక్కువగా వేసుకున్నాను. గ్రేప్స్, ఇంకా బనానా, జామకాయ తెచ్చుకున్నాను. నేను వాటర్ మిలన్ స్కిప్ చేశాను. నాకు వాటర్ మిలన్ తినాలనిపించట్లేదు అసలు, ఎందుకో ఏమో చప్పచప్పగా అనిపిస్తుంది. ఇంకా పపాయ అయితే ప్లేట్ ఫుల్గా పెట్టేసుకున్నాను, తినేసే దానిలాగే. మనకు అనిపిస్తుంది ఫుడ్ చూస్తుంటే, ఇన్ని రోజులు హనీ ఫాస్టింగ్లో ఉన్నా కాబట్టి ఫ్రూట్స్ అయినా సరే మంచిగా తిందాం అనిపిస్తుంది, కానీ బట్ మనం తినలేము. టమ్మీ ఫుల్ అయిపోతుంది కొంచెం తింటేనే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వచ్చా. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అసలు. ఇక్కడ డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వస్తాను ఇక్కడికి. సన్ రైజ్ సూపర్గా ఉంటుంది, సన్సెట్ కూడా. అండ్ వీళ్ళు ఎవరో కానీ ఫోటోషూట్ చేసుకుంటున్నారు. మంచిగా శారీ అవన్నీ తెచ్చుకుంది తను. నాకు అనిపించింది అసలు వచ్చిన తర్వాత మంచిగా డ్రెస్సెస్, శారీస్ తెచ్చుకుంటే ఎన్ని ఫొటోస్ దిగొచ్చో. షూట్ చేసుకోవడానికి కూడా బెస్ట్ ప్లేస్, రీల్స్ చేసుకోవడానికి కూడా. బట్ నాకు అంత ఐడియా లేదు, ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. ఇంకా నార్మల్గా ఏదో వర్కౌట్స్ కోసమని ట్రాక్స్, టీషర్ట్స్ తెచ్చేసుకున్నాను. కానీ లేదంటే మాత్రం ఫొటోస్ దిగడానికి సూపర్ ప్లేస్ అసలు. లొకేషన్ చూడండి, ఒక్కొక్కటి అదిరిపోద్ది ఇక్కడ. గ్రీనరీ కానీ అదంతా కూడా. అండ్ ఇది ఇంకో నా ఫేవరెట్ ప్లేస్ అది కూడా. తిను నా ఫ్రెండ్, ఇక్కడే పరిచయం అయింది. బాగానే క్లోజ్ అయ్యాము. నేను కొంచెం ఎక్స్ట్రోవర్టే కాబట్టి వెళ్ళి మాట్లాడేస్తూ ఉంటాను అందరితోని. అండ్ ఇవైతే చాలా మందికి ఫేవరెట్. ఇక్కడ దూడలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, వాటితో ఆడుకుంటారు. బట్ నాకేమో భయము. అండ్ ఈ పనసకాయలు చెట్లకి ఎంత బాగున్నాయో, ఎవ్వరు కోయరు, టచ్ చేయరు. నేను మాత్రం టచ్ చేసేసాను. ఇంకేముంది, ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆఫ్టర్నూన్ అప్పటికే 12 అవుతుంది. లంచ్ 12 అంటే లంచ్, 8 అంటే బ్రేక్ఫాస్ట్, మార్నింగ్, ఈవినింగ్ డిన్నర్ అంటే 6 o'clockకి డైనింగ్ హాల్కి వెళ్ళిపోవాల్సిందే. సో ఇంకా లంచ్కి డైనింగ్ హాల్కి వెళ్ళిపోయి నా ఐడి కార్డ్ స్కాన్ చేస్తే నా ఫుడ్ వచ్చేస్తుంది అనమాట. సేమ్ అగైన్ అదే ఫ్రూట్స్. సో మనకి ఇక్కడ యాపిల్ ఇచ్చారు, వాటర్ మిలన్, పపాయ అండ్ బనానా, జామకాయ కూడా ఉండే. బట్ నేను తీసుకోలేదు, మన ఇష్టం అది. సో నేను అవి తినేసరికి నా టమ్మీ ఫుల్ అయిపోయింది. మెల్లగా యాపిల్ మాత్రం పక్కన పెట్టేశాను. అందరూ నీట్గా కట్ చేసుకొని తెచ్చుకున్నారు. నేనైతే అసలు యాపిల్ కటింగ్ కూడా చేయలేదు, అలాగే తెచ్చుకున్నాను. అంటే ఒకవేళ తినలేకపోతే ఆ కట్ చేసింది బ్లాక్ అయిపోతుంది, తినలేకపోతే అట్లీస్ట్ పక్కన పెట్టుకోవచ్చు కదా, తర్వాత అయినా తినొచ్చు అని చెప్పి నేనైతే కటింగ్ చేయలేదు. ఇంక అందరం కలిసి కూర్చొని తింటున్నాం కాబట్టి కొంచెం షేరింగ్ కూడా అలా అవుతుంది. తన దగ్గర ఉన్నది నేను అలా షేర్ చేసుకొని తింటున్నాం అందరం కూడా. సో ఇక్కడ ఫ్రెండ్స్ కూడా అయిపోతాం, ఎందుకంటే 15 days నుంచి ఉంటున్నాం కదా. అండ్ నాకైతే ఇంకా 11th day కదా, ఇంకో 2-3 daysలో వెళ్ళిపోతాను. ఎలా ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు. వీళ్ళేమో ప్లాన్ వేసుకుంటున్నారు, లైక్ టెంపుల్కి వెళ్ళేసి వెళ్దాము అని చెప్పి. ఇంకా చూడాలి ఏమేమవుతుందో. ఇక్కడ మనం తినిన తర్వాత మన ప్లేట్ మనమే వాష్ చేసుకోవాలి. సో ఇన్ని డేస్ నేను 11 ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి హనీ గ్లాస్ నేను రూమ్లోనే పెట్టేసుకునేదాన్ని, గ్లాస్ వాష్ చేసేసుకునేదాన్ని. డైనింగ్ హాల్కి కూడా వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు ఒక 1 day నుంచి వస్తున్నాను అనమాట డైనింగ్ హాల్కి. అంతకుముందు అయితే అంత రూమ్లోనే ఉండేదాన్ని. డైనింగ్ హాల్ని మిస్ అయ్యాను, ప్లేట్ కడగడం మిస్ అయ్యాను. అండ్ 2 days నుంచి అదే పని చేస్తున్నా. ఇంకా ఈశ్వరమ్మ మహల్కి వచ్చాను. సండే కదా, ఇక్కడ సండే రోజు మూవీ వేస్తారు. సో దాని గురించి అని వచ్చాను. చూడండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. అలా అరుస్తున్నారు ఫ్యామిలీ. నిజంగా ఒక మూవీకి వెళ్ళి మూవీ వాచ్ చేస్తే ఎలా అరుస్తారో అలా అరుస్తున్నారు. ఇంకా నా మిగిలిన యాపిల్ ఏదైతే ఉందో నేను అసలు తినేలేను లంచ్లో. మెల్లగా రూమ్కి తెచ్చేసుకున్నాను. కొద్దిసేపు రూమ్లోనే ఉన్నాను, ఎండ ఎక్కువగా ఉంటుంది కదా. ఇంకా ఈవినింగ్ అలా బయటకు వచ్చాను. స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక అక్కడి నుంచి నేను మళ్ళీ నా ఫేవరెట్ ప్లేస్ చెప్పాను కదా, ఇక్కడికే వచ్చేసాను అనమాట. వాటర్ ఉన్నాయి కదా, అయితే మా ఫ్లోర్లోనే ఒక అమ్మాయి ఫొటోస్ తీయమని చెప్పింది. ఇంకా తనకి ఫొటోస్ తీద్దామని చెప్పి ఇద్దరం కలిసి వచ్చాము. సో నేను తనని ఫొటోస్ తీస్తే తను నన్ను వీడియో తీసిందనమాట. అండ్ వీళ్ళైతే మంచిగా రీల్స్ చేసుకుంటున్నారు చూడండి. ఎవరికి వాళ్ళు భలే ఉన్నారు ఇక్కడ నిజంగా.
అసలు ఏది మిస్ చేసుకోవద్దు ఛాన్స్. మీకు మాత్రం రావాలి అని ఛాన్స్ ఉంటే మాత్రం వచ్చేసేయాలి. అసలు 1 సెకండ్ కూడా ఆలోచించకండి. నన్ను అడిగితే నేను అదే చెప్తాను అందరికీ. ఖచ్చితంగా అందరూ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. నిజంగా భలే ఉంది. ఎక్కడ దొరుకుతుంది ఇంత న్యాచురల్ ఫుడ్, ఇంత మెంటల్ పీస్ ఎంత దొరుకుతుంది అంటే అంత దొరుకుతుంది. లిటరల్లీ నేను చెప్తున్నాను కదా, మీరు ఒక్కరు సింగిల్గా వచ్చినా కూడా ఈజీగా ఉండొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా కానీ గ్రీనరీ కానీ ఆ నేచర్ అసలు వేరే లెవెల్. ఇక్కడ ఇంకా నైట్ వచ్చేసి నాకు సూప్ ఇచ్చారు. ఆ సూప్ కూడా కొంచెం బెటరే, ఎందుకంటే ఆఫ్టర్ 10 days నేను కుకింగ్ చేసిన ఫుడ్ తిన్నాను. దాంట్లో ఇంకా మా వాళ్ళది స్వీట్ కార్న్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని స్వీట్ కార్న్ అవి తీసుకొని సూప్లో వేసేసుకొని ఎలాగోలాగా కంప్లీట్ అయితే చేశాను అనమాట. బట్ బెటరే. ఇంకా ఇది వచ్చేసి మా ఫ్లోర్. నాకు రూమ్ అయితే బిల్డింగ్ నెంబర్ 5లో ఇచ్చారు. ఇది డెడ్ ఎండ్ అనమాట లాస్ట్. దీని తర్వాత అక్కడ హైవే కనిపిస్తుంది కదా, సూపర్ ఉంటుంది ఈ వ్యూ నైట్ టైంలో. అండ్ మంచిగా రోజు ఇక్కడ కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నాము. డైలీ ఇది ఒక రొటీన్ అయిపోయింది. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటాం అన్నమాట. సో ఇది వచ్చేసి డే 12 మార్నింగ్ లేచాను. బట్ నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అసలు అంత డల్గా ఉన్నాను, ఎందుకో ఏమో నాకు అర్థం కాలేదు. ఇంకా కొంచెం లేట్గానే లేచాను. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను. జనరల్ స్టోర్కి వెళ్ళి సర్ఫ్ అయితే తీసుకున్నాను. అక్కడ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తను నాకు ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు, అది చేంజ్ చేసుకున్నాను. ఇంకా అంతలోపే లంచ్ టైం అయిపోయింది అనమాట. చూస్తేనే 12 అయిపోతుంది. సో లంచ్కి వెళ్ళేసరికి ఫుల్ లైన్. అందరూ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేస్తారు. 12 అంటే ఎగ్జాక్ట్ 12కి అక్కడ ఉంటారు. ఇంకా నేను కూడా వెళ్ళి నా ఐడి కార్డ్ స్కాన్ చేసేసి లంచ్ అయితే తీసుకున్నాను. నాకు లంచ్లో కూడా ఫ్రూట్స్ ఇవ్వాలా, సో అదే తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇంకా ఇవాళతోని నేను ఇంకా ఫుడ్ తిని ఎన్ని రోజులైందో, అసలు కుక్ చేసిన ఫుడ్డే తినట్లేదు. పుల్కాస్ అయితే స్టార్టింగ్ ఏప్రిల్ 16th 17th తిన్నాను. 18th నుంచి కంప్లీట్గా ఫుడ్డే లేదు నాకు. ఇంకా ఫ్రూట్స్ తినేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆఫ్టర్ లంచ్ రమ్మన్నారు. సో తిను బిఎంఐ చెక్ చేసుకోమని చెప్పారు. డిశ్చార్జ్ చేసే ముందు బిఎంఐ మళ్ళీ చెక్ చేస్తారంట. సో రేపు ట్యూస్డే కదా, రేపు 13th డే, నేను వెడ్నెస్డే రోజు వెళ్ళిపోతున్నా 14th డే. దాని గురించి అని డిశ్చార్జ్ తీసుకుంటున్నాను ఇప్పుడే, ఎందుకంటే రష్ రేపు ఘోరంగా ఉంటుందంట. రేపు ఎల్లుండి ఫుల్ ఉంటారు పబ్లిక్ అని చెప్పి ఈరోజే తీసేసుకున్నాను నేనైతే. ఇంకా బిల్డింగ్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ మనకి రిసెప్షన్ ఉంటుంది. స్టార్టింగ్ నేను ఏ రోజైతే వచ్చానో ఏప్రిల్ 16th ఆ రోజు ఇలాగే వచ్చాను. ఈ దారంతా చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఆ రోజు చూసాను ఈ ప్లేస్ మళ్ళీ ఈరోజే. అండ్ ఇక్కడ నా బిల్ అంతా క్లియర్ చేసేసారు వీళ్ళు. సో కాషన్ డిపాజిట్ నేను 3000 కట్టాను కదా, సో అందులో నుంచి 2000 అయిపోయాయి, 1000 మిగిలాయి, అవి రిటర్న్ చేసేసారు నాకు. అండ్ బయటకు వెళ్ళాను. ఎక్కడ అంటే రిసెప్షన్ స్టార్టింగ్ మనం జాయిన్ అయ్యే రోజు మా హస్బెండ్ వచ్చారు కదా బావ, తను నేను వచ్చిన రోజు ఎక్కడైతే తను కూర్చున్నాడో అవే చైర్స్ ఇవి. సో బ్యాక్ సైడ్ ఇంకా గ్లాస్ అవతలకి వెళ్ళాను నేను. దాని తర్వాత ఎవరు విజిటర్స్ని కూడా అలౌ చెయ్యరు, ఓన్లీ మనమే. అండ్ ఇక్కడ స్టాల్ లాగా పెడతారు చిన్నగా, గుడ్ హెల్త్ వాళ్ళే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు, ఓన్లీ క్యాషే. సో మనకు నచ్చింది మనం పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు ఇంటికి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ గేట్ అన్నమాట. సో అలా లోపలికి వస్తాము. రాగానే రిసెప్షన్ ఇది. ఆ రోజు చెక్ ఇన్ అయ్యే రోజు ఇక్కడికే వెళ్ళాము. సో ఇక్కడే మనకి భాషా హనీ ఉంటుంది అండ్ ఇంకొకటి గుడ్ హెల్త్ వాళ్ళ స్టోర్ ఉంటుంది. నేను భాషా హనీ స్టోర్లో నుంచి 2 kgs అయితే హనీ తీసుకున్నాను. 1000 ఇచ్చారు కదా వాళ్ళే క్యాష్ రిటర్ను. సో దాంతోనే తీసుకున్నాను. ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారంట ఇక్కడ. సో నాకు వచ్చిన 1000 ఈ హనీకి అయిపోయినాయి అనమాట. అండ్ ఇక్కడే మంతెన సత్యనారాయణ రాజు గారు ఉంటారు డాక్టర్. ఆ రోజు కలిసాం మేము జాయినింగ్ రోజు, నేను బావ. అండ్ మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తాను అంటే ఇంకా సెమినార్కి వెళ్తే అక్కడ కలవచ్చు ఈవినింగ్ టైంలో. అండ్ ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఈ చైర్స్లో కూర్చున్నాడు మా ఆయన, నేను లోపలికి వెళ్ళిపోయాను. అండ్ ఆ తర్వాత లోపలికి వచ్చేసి ఇంక ఈవినింగ్ అయింది కదా, కొంచెం కోకోనట్ వాటర్ తీసుకుందామని కోకోనట్ పర్చేస్ చేశాను. ఇంకా అది కొనుక్కొని ఒక బోండం అయితే తాగేసి నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసరికి ఇవాళ ఫుల్ ఉన్నారు అందరూ. యాక్చువల్లీ నేను ఇవాళ బోటింగ్ చేద్దాం అనుకున్నా, బట్ ఏం చేయాలి అందరు ఎక్కేశారు. మేబీ రేపు ఎల్లుండి ఒక్కొక్కరు అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా, సో ఇవాళ మిస్ చేసుకోవద్దని చెప్పి అందరు వచ్చినట్టున్నారు. బోట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. చూడాలి, రేపైతే మ్యాక్సిమం ఫీస్ట్ ఉంటుంది మాకు, కాబట్టి ఎవ్వరూ ఇక్కడ ఉండరు. రేపన్నా ట్రై చేయాలి కొంచెం ఎర్లీగా వచ్చి. ఇంకా 6 o'clock అవుతుంది కదా అని చెప్పి డిన్నర్ హాల్కి వెళ్ళిపోయాను. సో అప్పటికే చాలామంది ఉన్నారు. అండ్ వీళ్ళు డైలీ ఇక్కడ ఇలా మెన్షన్ చేస్తారనమాట, ఎస్టర్డే ఫుడ్ 22 kgs వేస్ట్ అయింది, అది ఇంతమందికి సరిపోతుంది
సో ఫుడ్ వేస్ట్ చేయొద్దని చెప్పి మనకి డైలీ ఇలా బోర్డులో రాసి పెడతారు. అండ్ నాకు ఇవాళ ఫుడ్ 2 పుల్కాస్ వచ్చాయి, మునక్కాయ కర్రీ వచ్చింది, ఇంకొక వంకాయ చట్నీ వచ్చింది, సూప్, ఒక కర్రీ, ఇంకా అదేంటో ఆకులు ఉంది కర్రీ, నాకు కూడా తెలీదు. అండ్ ఫైనలీ నేను 10 డేస్ తర్వాత పుల్కాలు తిన్నాను. వంట చేసిన ఫుడ్ అనమాట ఇది. డైలీ హనీ వాటర్ 7 డేస్ తాగాను అండ్ 3 డేస్ కంప్లీట్గా ఫ్రూట్స్ పైనే ఉన్నాను. సో టోటల్ 10 డేస్ తర్వాత ఇవాళ నేను వంట చేసిన ఫుడ్ తింటున్నా. అంటే నిన్న నైట్ సూప్ తాగాను, బట్ ఈరోజు నైట్ మాత్రం పుల్కా తిన్నాను. నాకు అసలు ఎంత బాగా నచ్చిందో కర్రీ. తినక తింటే ఏం చెప్తాం, ఏదో సామెత కూడా ఉంటుంది, నాకు గుర్తు కూడా రావట్లేదు. అసలు ఆ ఫుడ్ నిజంగా ఉప్పు లేదు, నూనె లేదు, కానీ మొత్తం తినేసాను. ఈ ఒక్క కర్రీ నాకు నచ్చలేదు. సూపు తాగేశాను, మునక్కాయ కర్రీ తినేసాను, చట్నీ కూడా తినేసాను. ఇంకా మా వాళ్ళేమో ఫ్రూట్స్ తెచ్చుకున్నారు. ఈ మ్యాంగో ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, సో ఈ చెట్లకు కాసిన మామిడి పళ్ళు పండు అవ్వలేదు, ఇంకా కాయే, బట్ నిజంగా చాలా స్వీట్ ఉంది. ఇది రేపు వచ్చేసి మెనూ అనమాట, జాక్ ఫ్రూట్ బిర్యానీ. అలా స్క్రీన్ పైన పెడుతుంటే రేపు ఎప్పుడవుతుందా, ఫీస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము. మా వాళ్ళేమో మెల్లగా మామిడికాయలు ప్యాక్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి అది సేమ్ ఫుడ్ రాదు కదా. ఇంకా నేనైతే కొంచెం పుల్కా అయిపోయింది, కర్రీస్ బాగున్నాయని మెల్లగా రైస్ వేసుకొని వచ్చేసాను వాళ్ళకి తెలియకుండా. మీరు కూడా ఎవరికి చెప్పకండి, నేను మెల్లగా తెచ్చేసుకున్నాను కదా. సో ఇది సీక్రెట్ అనమాట. అయితే ఇక్కడ మన ప్లేట్స్ మనమే వాష్ చేసుకోవాలి. సో మన ఇంట్లో సింక్ దగ్గర గిన్నెలు కడిగిన ఫీలింగ్ వస్తుంది. అక్కడ నుంచి ఇంకా 7 to 8 మన తాతయ్య గారిది సెమినార్ ఉండే, అక్కడికి వెళ్ళిపోయాము. సో మా బ్యాచ్ వాళ్ళకి ఇదే లాస్ట్ క్లాస్. ఇంకా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము, క్లాస్ వినేసి రూమ్కి వచ్చి పడుకోవడమే. సీ ఆల్.